ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో మకా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ మకా నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా గణపతిని ఆరాధించడం, అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం, అలాగే 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోవడం, అలాగే ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి గరికమాల సమర్పించడం, విష్ణాలయంలో కానీ సత్యనారాయణ స్వామి గుడిలో కానీ మీరు తులసిమాల సమర్పించడం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే మీరు ప్రతినిత్యం ఓం గం నమః, ఓం గం గణపతయే నమః ఏదో ఒక మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల మీకు మంచి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు ప్రతినిత్యము కూడా గణపతి ఆరాధన చేయడం, విష్ణుమూర్తిని ఆరాధించడం, అలాగే గణపతి హోమం జరిపించుకోవడం, అదే సుదర్శన హోమం జరిపించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరు ప్రతి బుధవారం నాడు గోమాతకి బియ్యము అరటిపళ్ళు కానీ, ముందు రోజు నానబెట్టిన పెసలు కానీ ఏదైనా ఒకటి దానాగా సమర్పించడం వల్ల మీకు నక్షత్రపరమైన దోషాలు చాలా వరకు తొలగిపోయి మీకు మంచి నక్షత్రపరంగా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు బ్రాహ్మణులకి పెసలు దానం చేయడం కానీ, బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ ఏదైనా ఒక రోజున నవగ్రహాలకు పూజ చేయించుకుని అదే రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు దానం చేయడం కానీ, లేకపోతే శివాలయంలో బుధవారం నాడు మీ గోత్రనామాలతో అభిషేకం జరిపించుకుని అదే రోజునాడు పెసలు స్వామివారికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులందరికీ పంచిపెట్టడం వల్ల ఈ నక్షత్రం వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.